హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ ఆర్ యూనిక్ వన్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చాను. హలో, యూ ఆర్ యూనిక్ వన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా లేడీస్ వెస్ట్ బెల్ట్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో. సో ముందుగానైతే నేను వెస్ట్కి అనుకూలంగా మిర్రర్ లేస్ని తీసుకున్నాను. మీ వెస్ట్ సైజ్ని ముందుగానైతే మెజర్మెంట్ చేసుకోవాలి. అలాగే దానికి అనుకూలంగా మీరు ఫుల్ లెంత్లో తీసుకోవాలో హాఫ్ లెంత్లో తీసుకోవాలో డిసైడ్ చేసుకొని తీసుకోండి. అదేవిధంగా దానికి బేస్ అనేది మనం రెడీ చేసుకోవడానికి ఇంట్లోనే వేస్ట్గా పడి ఉన్నటువంటి ఇలా క్యారీ బ్యాగ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అవి కొంచెం మందంగా ఉన్న వాటిని తీసుకోండి. సో అలాగే గోల్డెన్ లేస్ కాబట్టి దానికి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డెన్ క్లాత్ని ఇక్కడ నేను ప్లెయిన్ క్లాత్ని తీసుకున్నాను. మీరు ఒక పావు మీటర్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ మిర్రర్ వర్క్ లేస్ని 2 పోర్షన్స్లో తీసుకుంటున్నాను. కావాలంటే మీరు సింగిల్ లేయర్ కూడా మీరు వెస్ట్ బెల్ట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే 2 పీసులు ఇక్కడ కట్ చేసి తీసుకున్నాను. మీ వెస్ట్ సైజు నేను మిర్రర్ వర్క్ కాబట్టి ఇది నేను వెస్ట్లో హాఫ్ ద అమౌంట్ తీసుకున్నాను. అలాగే దీన్ని అటాచ్ చేసుకోండి మధ్యలో. ఇది 1.5 విడ్త్ ఉండింది. దానికి అనుకూలంగా మీరు క్లాత్ని 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. సో 3.5 కట్ చేసుకోవాలి. దీన్ని మంచిగా ఇలాగా లైన్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. అలాగే బేస్ కోసము మీరు క్లాత్ని అయితే ఎగ్జాక్ట్గా మీరు లేస్ లెంత్ ఎంత ఉందో విడ్త్ ఎంత ఉందో దాని ప్రకారం దీన్ని కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది మీరు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీనిలో నుంచి ఫ్యాబ్రిక్ అనేది పోగులు పోగులుగా కూడా మీకు బయటికి రాకుండా కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది. సో ఇలాగా మీరు గోల్డెన్ క్లాత్ని ముందుగానైతే సైడ్స్లో ఇలాగా మీరు ట్రిమ్ చేసుకోవాలి. అంటే ఫోల్డ్ చేసుకొని సన్నగా ఇలాగ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నట్లయితే మీకు పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. అలాగే ఇలాగ 2 సైడ్లు కుట్టుకున్న తర్వాత దీని లోపల మీరు ఈ బకరం బదులుగా మీరు యూజ్ చేసేటటువంటి ఈ క్యారీ బ్యాగ్ని దీన్ని ప్లేస్ చేసుకొని మరొకసారి ఫోల్డ్ చేసుకొని దీన్ని సైడ్లో కుట్టుకున్నట్లయితే మీకు బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది, కదలకుండా. అలాగే ఈ క్యారీ బ్యాగ్స్ని యూజ్ చేయడం మూలన మీకు ఫ్యాబ్రిక్ అనేది కంఫర్ట్గా ఉండి శారీస్కి పోగులు పట్టకుండా ఇలాగా మంచిగా స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో దీనిలాగా మీరు ఫినిష్ చేసుకోవాలి. ఈ గోల్డెన్ బేస్ మీద మీరు కావాలంటే ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మిర్రర్ వర్క్ కానీ అలాగే ఇంకేదైనా పర్ల్ వర్క్ కానీ చేసుకోవచ్చు. సో ఇలాగ చూసినట్లయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు. సో దీని బేస్ని మీరు ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. బక్రమ్ని మీరు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మీరు ఈ వేస్ట్ క్యారీ బ్యాగ్స్ తోటి మీరు ఇలాగ వెస్ట్ బెల్ట్ని రెడీ చేసుకోవచ్చు. అలాగే ఈ మిర్రర్ వర్క్ని లేస్ని ఈ బేస్ పైన గోల్డెన్ క్లాత్ మీద మీరు ఇలాగ పెట్టుకొని మధ్యలో దీన్ని మీరు స్టిచ్ చేసుకోవాలి. అలాగే 2 స్టిచెస్ 2 సైడ్స్ వేసుకోవాలి. సైడ్లో మిర్రర్ వర్క్ ఉండటం మూలాన మీకు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి మిర్రర్స్. సో దానికోసమని మీరైతే చేత్తోటి హెమ్మింగ్ చేసుకోండి. అలాగే ఇంట్లో మిగిలినటువంటి ఈ డోరీస్ని నేను కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గోల్డెన్ కలర్లో డోరీస్ బై చేసుకోవచ్చు లేదా క్లాత్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను వెస్ట్ బెల్ట్ని. దీన్ని మీరు మరొకసారి మెజర్మెంట్ చేసుకోవాలి మీ వెస్ట్కి అనుకూలంగా. ఒకవేళ ఎక్కువ తక్కువగా ఉన్నట్లయితే మీరు మెజర్మెంట్ చేసుకొని మీరు ఎంత ఉంచుకోవాలి అనుకుంటున్నారు దాన్ని బట్టి మెజర్ చేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ అయితే నేను 1/4 అయితే నేను ఎంటీగా పెట్టుకుంటున్నాను. సో ఇలాగ నేను దీన్ని ఫోల్డ్ చేసుకొని దీనికి మరొకసారి దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ ఇచ్చుకున్నట్లయితే ఇంకా వెస్ట్ బెల్ట్ అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఎండ్లో లైక్ కామెంట్ అనేది తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా లట్కన్స్ని బై చేసుకొని ఈ డోరీస్ తోటి మీరు అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్.
నేనైతే ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేస్తున్నాను. మీరు బయట నుంచి కొద్ది కొద్ది అమౌంట్లోనే దీన్ని మీరు లట్కన్స్ డోరీస్ అనేవి బై చేసుకోవచ్చు. లేదా మీకు క్రియేటివిటీ ఉంటే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నాకైతే స్టిచ్చింగ్ రాదు, బట్ మీకోసము ఈ వీడియోని చేయాలని అనిపించింది. సో ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. సో నాట్కి ఇలాగ మనం రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలాగ బెల్ట్కి ఆపోజిట్ సైడ్లో మీరు దీన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫ్రంట్ సైడ్లో మీకు నీట్ అండ్ క్లీన్గా కనిపించాలి అంటే దీన్ని ఆపోజిట్ సైడ్లో ఇలాగ ప్లేస్ చేసుకొని దీన్ని ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే కొద్దిగా 2 సైడ్స్ వేసుకోండి. అలా వేసుకున్నట్లయితే మీకు ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. కట్టుకున్నప్పుడు కూడాను మీకు ఊడిపోకుండాను నీట్ అండ్ క్లీన్గా కూడా కనిపిస్తుంది అన్నమాట. సో నేనైతే ఇలాగా స్టిచ్ చేసి దీన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ ఎంటీ ప్లేస్లో నాకు కొంచెం లుక్ వైజ్ అయితే కొంచెం ఎంటీగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఈ ప్లేస్లో మళ్ళీ ఒక లేస్ని వేసుకుంటున్నాను. నేను పూర్తిగా లేస్ అయితే నేను ఫ్రంట్లో ఉన్నటువంటి విడ్త్ లేసు నాకు మంచిగా అనిపించలేదు. సో అందుకని నేను ఒక చిన్న లేస్ని దీన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే నాకు లుక్ అనేది మంచిగా అనిపించింది కాబట్టి ఇలాగా ప్రిపేర్ చేసేసాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము. అలాగే మీరు ఈ వీడియోలో కొత్తగా అనిపించినట్లయితే తప్పకుండా మరొకరికి షేర్ చేయండి. మీరు యూనిక్గా ఆలోచించేవారైతే తప్పకుండా మీ ఒపీనియన్స్ని కూడా షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. దెన్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా కొత్త పాయింట్స్ అనిపించినా, అదేవిధంగా వీడియో అనేది మీకు కొత్తగా అనిపించినా, అలాగే యూస్ఫుల్గా అనిపించినా కూడా ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియో అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.